ఒకవైపు చెక్కన్న రాజమౌళి, మరోవైపు గ్లోబల్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇండియన్ సినిమా చరిత్రను ప్రపంచ శిఖరాలకు తీసుకెళ్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఒక సెన్సేషన్ సృష్టిస్తూ ఉండగా తాజాగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఒక బిగ్గెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో రాజమౌళితో పాటు మరో డైరెక్టర్ కూడా ఎంట్రీ ఇచ్చారట. అసలు జక్కన్న సినిమాకి ఇంకో డైరెక్టర్ ఏంటి? ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. రాజమౌళి సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలవడం గ్యారంటీ. అలాంటిది వారణాసి ప్రాజెక్ట్లో మరొక దర్శకుడు కూడా పనిచేస్తున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వారణాసికి ఇద్దరు డైరెక్టర్సా? అసలు రాజమౌళి పక్కన ఆ ఇంకొకరు ఎవరు అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ రెండో దర్శకుడు మెయిన్ సినిమాను డైరెక్ట్ చేయడం లేదు. మరి ఆయన ఏం చేస్తున్నారు అంటే సినిమా తెరకెక్కిస్తున్న తీరును, ఆ వెనుక జరిగే శ్రమను ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా మలిచే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఆ జార్జియన్ డైరెక్టరే గోగితా చిక్వాడ్జే. డాక్యుమెంటరీలు తీయడంలో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ డైరెక్టర్ను రాజమౌళి టీం ప్రత్యేకంగా రంగంలోకి దించింది. సాధారణంగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాతో లేదా రిలీజ్ టైంలోనో మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ మన రాజమౌళి రూటే సపరేట్ కదా. వారణాసి విషయంలో జక్కన్న ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈ ప్రయాణాన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. నటీనటులు వర్క్షాప్స్, ఆ పాత్రల కోసం మహేష్ బాబు పడుతున్న ప్రత్యేక శిక్షణ, భారీ సెట్ల నిర్మాణం, యాక్షన్ సీక్వెన్స్ల మేకింగ్, ఇలా ప్రతి చిన్న మైక్రో డీటెయిల్ను గోగితా చిక్వాడ్జే తన కెమెరాలో బంధిస్తున్నారు. IMDb క్రెడిట్స్లో కూడా ఆయనను మేకింగ్ ఆఫ్ డాక్యుమెంటరీ డైరెక్టర్గా పేర్కొనడంతో ఈ వార్త నిజమని తేలిపోయింది. బాహుబలి, RRR మేకింగ్లతో సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి ఇప్పుడు వారణాసితో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇక ఈ మేకింగ్ డాక్యుమెంటరీ వెనుక రాజమౌళి చేసిన బిజినెస్ ప్లాన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సింది. గతంలో బాహుబలి మేకింగ్ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తే వ్యూవర్షిప్ ఏ రేంజ్లో వచ్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు వారణాసిని కేవలం ఇండియన్ మార్కెట్ కోసం కాకుండా వ్యూవర్ గ్లోబల్ అడ్వెంచర్గా తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులతో పాటు ఈ హై వోల్టేజ్ మేకింగ్ డాక్యుమెంటరీని కూడా ఒక బిగ్గెస్ట్ ప్యాకేజీలో భాగంగా విక్రయించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సో సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా దాని మేకింగ్ జర్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవ్వడం పక్కా అన్నమాట. రాజమౌళి సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలవడం గ్యారంటీ. అలాంటిది వారణాసి ప్రాజెక్ట్లో మరొక దర్శకుడు కూడా పనిచేస్తున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వారణాసికి ఇద్దరు డైరెక్టర్సా? అసలు రాజమౌళి పక్కన ఆ ఇంకొకరు ఎవరు అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ రెండో దర్శకుడు మెయిన్ సినిమాను డైరెక్ట్ చేయడం లేదు. మరి ఆయన ఏం చేస్తున్నారు అంటే సినిమా తెరకెక్కిస్తున్న తీరును, ఆ వెనుక జరిగే శ్రమను ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా మలిచే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఆ జార్జియన్ డైరెక్టరే గోగితా చిక్వాడ్జే. డాక్యుమెంటరీలు తీయడంలో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ డైరెక్టర్ను రాజమౌళి టీం ప్రత్యేకంగా రంగంలోకి దించింది. సాధారణంగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాతో లేదా రిలీజ్ టైంలోనో మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ మన రాజమౌళి రూటే సపరేట్ కదా. వారణాసి విషయంలో జక్కన్న ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈ ప్రయాణాన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. నటీనటులు వర్క్షాప్స్, ఆ పాత్రల కోసం మహేష్ బాబు పడుతున్న ప్రత్యేక శిక్షణ, భారీ సెట్ల నిర్మాణం, యాక్షన్ సీక్వెన్స్ల మేకింగ్, ఇలా ప్రతి చిన్న మైక్రో డీటెయిల్ను గోగితా చిక్వాడ్జే తన కెమెరాలో బంధిస్తున్నారు. IMDb క్రెడిట్స్లో కూడా ఆయనను మేకింగ్ ఆఫ్ డాక్యుమెంటరీ డైరెక్టర్గా పేర్కొనడంతో ఈ వార్త నిజమని తేలిపోయింది. బాహుబలి, RRR మేకింగ్లతో సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి ఇప్పుడు వారణాసితో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇక ఈ మేకింగ్ డాక్యుమెంటరీ వెనుక రాజమౌళి చేసిన బిజినెస్ ప్లాన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సింది. గతంలో బాహుబలి మేకింగ్ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తే వ్యూవర్షిప్ ఏ రేంజ్లో వచ్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు వారణాసిని కేవలం ఇండియన్ మార్కెట్ కోసం కాకుండా వ్యూవర్ గ్లోబల్ అడ్వెంచర్గా తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులతో పాటు ఈ హై వోల్టేజ్ మేకింగ్ డాక్యుమెంటరీని కూడా ఒక బిగ్గెస్ట్ ప్యాకేజీలో భాగంగా విక్రయించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సో సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా దాని మేకింగ్ జర్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవ్వడం పక్కా అన్నమాట.
రాజమౌళి సినిమా అంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలవడం గ్యారంటీ. అలాంటిది వారణాసి ప్రాజెక్టులో మరొక దర్శకుడు కూడా పనిచేస్తున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వారణాసికి 2 డైరెక్టర్సా? అసలు రాజమౌళి పక్కన ఆ ఇంకొకరు ఎవరు అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ రెండో దర్శకుడు మెయిన్ సినిమాను డైరెక్ట్ చేయడం లేదు. మరి ఆయన ఏం చేస్తున్నారు అంటే సినిమా తెరకెక్కిస్తున్న తీరును, ఆ వెనుక జరిగే శ్రమను ఒక అద్భుతమైన డాక్యుమెంటరీగా మలిచే బాధ్యతను ఆయన తీసుకున్నారు. ఆ జార్జియన్ డైరెక్టరే గోగితా చిక్వాడ్జే. డాక్యుమెంటరీలు తీయడంలో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ డైరెక్టర్ను రాజమౌళి టీం ప్రత్యేకంగా రంగంలోకి దించింది. సాధారణంగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాతో లేదా రిలీజ్ టైంలోనో మేకింగ్ వీడియోలు విడుదల చేస్తూ ఉంటారు. కానీ మన రాజమౌళి రూటే సపరేట్ కదా. వారణాసి విషయంలో చక్కన ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ దశ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఈ ప్రయాణాన్ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. నటీనటులు వర్క్షాప్స్, ఆ పాత్రల కోసం మహేష్ బాబు పడుతున్న ప్రత్యేక శిక్షణ, భారీ సెట్ల నిర్మాణం, యాక్షన్ సీక్వెన్స్ల మేకింగ్, ఇలా ప్రతి చిన్న మైక్రో డీటెయిల్ను గోగితా చిక్వాడ్జే తన కెమెరాలో బంధిస్తున్నారు. IMDb క్రెడిట్స్లో కూడా ఆయనను మేకింగ్ ఆఫ్ డాక్యుమెంటరీ డైరెక్టర్గా పేర్కొనడంతో ఈ వార్త నిజమని తేలిపోయింది. బాహుబలి, RRR మేకింగ్లతో సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి ఇప్పుడు వారణాసితో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. ఇక ఈ మేకింగ్ డాక్యుమెంటరీ వెనుక రాజమౌళి చేసిన బిజినెస్ ప్లాన్ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సింది. గతంలో బాహుబలి మేకింగ్ డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తే వ్యూవర్షిప్ ఏ రేంజ్లో వచ్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు వారణాసిని కేవలం ఇండియన్ మార్కెట్ కోసం కాకుండా వ్యూవర్ గ్లోబల్ అడ్వెంచర్గా తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులతో పాటు ఈ హై వోల్టేజ్ మేకింగ్ డాక్యుమెంటరీని కూడా ఒక బిగ్గెస్ట్ ప్యాకేజీలో భాగంగా విక్రయించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సో సినిమా సంచలనం సృష్టించడమే కాకుండా దాని మేకింగ్ జర్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవ్వడం పక్కా అన్నమాట. సినిమా తీయడమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న ప్రతి కష్టాన్ని ఒక డాక్యుమెంటరీగా మార్చి గ్లోబల్ ఆడియన్స్కు చూపించాలనే రాజమౌళి విజన్ నిజంగా అమేజింగ్ కదా. జక్కన్న ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సునామీ సృష్టిస్తారో చూడాలి మరి. సో వారణాసి సినిమాపై మీ అంచనాలు ఏంటి? ఈ గ్లోబల్ అడ్వెంచర్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.